షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయును గాక. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదంతో మిమ్మల్ని సమృద్ధిగా నింపును గాక. ప్రియులారా, అనుదిన కృపలోస్తున్న లేఖన భాగాలను వింటూ ఆత్మీయంగా అనుదినం కూడా సంతోషిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలోస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో సమస్తమును కట్టినవాడు ఎలోహిమే. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా కట్టబడుతుంది అంటే, ఏదైనా నిర్మించబడుతుంది అంటే అది ఆయనే నిర్మిస్తున్నాడు, అది ఆయనే కడుతున్నాడు. కాబట్టి అలనాడు మోషే ప్రత్యక్ష గుడారం కట్టాడు అంటే దాని నమూనా అంతా కూడా పరలోకంలో ఉన్న ఆ మందిరాన్ని చూసి, పరలోకంలో ఎలోహిం చేత నిర్మించబడిన కట్టబడిన ఆ మందిరాన్ని చూసి మోషే అదే నమూనాను ప్రత్యక్ష గుడారముగా ఈ భూమి మీద కడుతూ వచ్చాడు. అదే ప్రత్యక్ష గుడారం నమూనాను సొలొమోను ఆ యొక్క ఎలోహిం ఆలయంను కడుతూ వచ్చాడు. కాబట్టి సొలొమోను చేత మందిరాన్ని కట్టించింది కూడా ఎలోహిమే. కాబట్టి ఈ లోకంలో కట్టబడుతున్న ప్రతి ఆలయం కానీ, ప్రతి కట్టడం కానీ ఆయన కట్టిస్తున్నాడు. ప్రతి కట్టడం వెనకాల ఆయన ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏదైనా ఆలయాలు కట్టబడుతున్నాయి, మందిరాలు కట్టబడుతున్నాయి అంటే ఆయనే దాని వెనకాల ఆయనే ఉండి ఆయనే కట్టిస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా మన దేహం అనే ఆలయము, ఎందుకంటే ఈ దేహం అనే ఆలయము తల్లి గర్భంలో నిర్మించబడుతుంది అంటే కూడా అది ఆయనే నిర్మిస్తున్నాడు. కాబట్టి మన దేహం ఆయన పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు గుర్తెరగరా? మన దేహాలనే ఆలయానికి ఆయనే నిర్మాణకుడు, ఆయనే కట్టుచున్నాడు, ఆయనే నిర్మిస్తున్నాడు. అదే మాదిరిగా ఆయన స్వరక్తమిచ్చుకున్న సంఘమును ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయనే కట్టుచున్నాడు సుమా. కాబట్టి నిర్జీవమైన రాళ్లను సజీవమైన రాయిన యాశ్వమేసిన రాయి దగ్గరికి తీసుకువచ్చి సజీవమైన రాళ్ళుగా చేసి ఆ సజీవమైన రాళ్ళన్నింటినీ ఒక చుట్టూ పోగు చేసి ఆ పోగు చేయబడిన సజీవమైన రాళ్లతో ఆయన స్తుతింపబడచ్చు. వారి మధ్యలో ఆయన అధిపతిగా ఉండి వారిని కాపరిగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, యెహోషువ మెస్సీయ ముఖ్యమైన మూలరాయి అయిండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఆత్మ సంబంధమైన మందిగా కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనను చక్కగా అమర్చబడుచున్నది. కాబట్టి ఆయనే కడుతున్నాడు ఆత్మసన మందిరాలుగా మనలను. కాబట్టి ఆయన కడుతున్న ఆత్మసన మందిరంలో మనల్ని అమర్స్తున్నాడు, మనల్ని చక్కగా ఒదిగిపోయేటట్టు చేస్తున్నాడు. ఆ నిర్మిస్తున్నవాడు, కట్టుచున్నవాడు ఆయన నమ్మకముగా ఉందాం. ఎందుకంటే ఆయన ఇల్లంతలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆయన నిర్మిస్తున్న ఆయన చేత కట్టబడుతున్న ఆ ఆత్మసన మందిరంలో మనం కూడా నమ్మకముగా ఉన్నట్లయితే మనమే ఆయన ఇల్లు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అటు విధంగా నమ్మకముగా ఉందాం. పరిశుద్ధాత్మ తండ్రి అందుకు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఆత్మసమైన మందిరంగా మీరు మనం కడుతున్నారు నాయన. ప్రతి కట్టడంను మీరే కట్టుచున్నారు తండ్రికి స్తోత్రములు. అవును తండ్రి, ఆ కట్టడంలో మేము చక్కగా అమర్చబడుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.